రాష్ట్ర ప్రజారోగ్యం పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం నిత్యం గమనిస్తూనే ఉన్నామని, విద్యా వైద్య రంగాల్లో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నానాటికి దిగజారుతుందని ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ఎల్ సుబ్బారావు తెలిపారు. బడ్జెట్లో వైద్య రంగానికి కేటాయింపులు తగ్గిపోతున్నాయని, దీంతో ప్రజానికానికి వైద్యం అందని పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎల్ సుబ్బారావు మాట్లాడుతూ, ఆరోగ్యాన్ని పొందడం హక్కుగా చెబుతున్నప్పటికీ ప్రజారోగ్యం నానాటికి దిగజారిపోతోందని, వైద్యం అందించడంలో ప్రభుత్వ పాత్ర తగ్గిపోతోందని అన్నారు. బడ్జెట్లో వైద్య రంగానికి కేటాయింపులు తగ్గిపోతున్నాయని, వైద్యం పొందటం సాధారణ ప్రజానీకానికి అసాధ్యం అవుతుందని, వైద్య రంగంలో కార్పొరేటీకరణ మరింత ఇబ్బందులను తెచ్చిపెడుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజారోగ్యంపై పనిచేయవలసిన ఆవశ్యకతను గుర్తించి వివిధ రూపాల్లో ఉద్యమాలను, చైతన్యకరమైన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు ఒక వేదికగా ప్రజారోగ్య పరిరక్షణ కమిటీని ప్రారంభించి రిజిస్టర్ చేయడం జరిగిందని అన్నారు. ఫైనాన్షియల్ బడ్జెట్ అనేది చాలా తక్కువ. సముద్రంలో నీళ్లు ఉంటాడు, దాంతో ఎట్లా బతుకుతారు, ఎట్లా ఈ పేద ప్రజానీకం ఎట్లా వాళ్ళు జీవిస్తున్నారు. మామూలుగా అయితే వాళ్ళు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ఈ మినిమం వసతులు కూడా వాళ్ళు లేని పరిస్థితుల్లో ఆరోగ్యం గురించి మీ అందరికీ సృష్టిగా మెడికల్ కూడా మీరు కూడా ఆ ఆర్గనైజేషన్లో భాగంగానే జరుగుతూ ఉంటాం. మీ అందరూ తెలిసి రాష్ట్ర కార్పొరేట్ హాస్పిటల్స్లో చూసుకుంటే ఉంటానికంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని దొరుకుతుంది, ఏం చేస్తారు. మరి రాష్ట్ర ట్రీట్మెంట్ అనేది చాలా కష్టము, సామాన్య ప్రజలు అసలు ఊహించిన విషయం కూడా కాదు. మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదో ఉంటే అక్కడ మన నేతి బీరకాయలు నెయ్యి ఎట్లా ఉంటున్నాం, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అవుతానికి ధర్మాస్పత్రులే, కానీ అక్కడ ధర్మం ఉండదు. బజాజ్ పల్సర్ కొత్త మోడల్ను డీటీసీ మోహన్ మార్కెట్లోకి విడుదల చేశారు. మొదటి కస్టమర్కు తాళం అందించడం ద్వారా మోటార్ సైకిల్ ప్రారంభించారు. అధునాతన వాహనాలు వాడటమే కాక ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పక పాటించాలని ఆయన వాహన చోదకులకు సూచించారు. వాహనం కొంటే హెల్మెట్ ఫ్రీగా ఇస్తున్న వరుణ్ బజాజ్ సంస్థను ఈ సందర్భంగా డీటీసీ అభినందించారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని వరుణ్ బజాజ్ షోరూంలో బజాజ్ పల్సర్ వాహనం కొత్త మోడల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీటీసీ మోహన్ పాల్గొని కొత్త పల్సర్ మోడల్ను మార్కెట్లోకి విడుదల చేశారు. విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వాహన వినియోగదారులు నిబంధనలు పాటించి తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యూయల్ అనేది కంప్లీట్గా బర్న్ అయ్యి ఫ్యూయల్ ఎఫిషియన్సీ బాగా పెరిగి పవర్ కూడా రావడం, కానీ అట్లాగే ఎగ్జాస్ట్కి సంబంధించినటువంటి గ్యాసెస్ అంటే పొల్యూషన్ లెవెల్స్ కూడా మనకు చాలా తక్కువగా ఉంటాయని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తారు. కాబట్టి మనకు ఈ ట్రిపుల్ ప్లగ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు ఒక ప్లగ్ ఫెయిల్ అయినప్పటికీ మన ఏరోప్లేన్స్ ఉంటాయి, మనకు 2 ఇంజిన్లు కానీ 3 ఇంజిన్స్ కానీ ఉంటాయి. అంటే ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా కూడా ఇంకొక ఇంజిన్ పికప్ అవడానికి. అట్లాగే ఈ వెహికల్లో కూడా స్పార్క్ ప్లగ్స్ 3 స్పార్క్ ప్లగ్ పెట్టడం వలన మరి ఒకటి ఫెయిల్ అయినప్పటికీ ఇంకొక దాంతోనైనా కూడా పికప్ చేసుకుని మధ్యలో ఆగిపోకుండా ఉండే పరిస్థితి క్రియేట్ చేస్తుంది. అనంతరం వరుణ్ బజాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, భారతదేశ రోడ్లకు అనువుగా బజాజ్ కొత్త మోడల్ను ఆవిష్కరించిందని తెలిపారు. 3 ప్లగ్ సిస్టమ్, ఇంజిన్ కూలింగ్ ఆయిల్ సిస్టమ్, సెంటర్ షాకర్ లాంటి అధునాతన హంగులు ఈ మోడల్లో ఉన్నాయని ఆయన వివరించారు. భారతదేశంలోనే మొట్టమొదటి ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ మరియు 4 వాల్వులతో కూడిన ఇంజిన్ కలిగిన ఏకైక బైక్ కేవలం బజాజ్ ఆటో లిమిటెడ్ వారికి మాత్రమే చెందిన ఈ ప్రత్యేకమైన సుగుణం ఈ పల్సర్లో మాత్రమే లభ్యం. దీనికి 6 స్పీడ్ గేర్ బాక్సు, నైట్రాక్స్ సస్పెన్షన్, సో ఇవన్నీ కూడా మోనో సస్పెన్షన్, నైట్రాక్ సస్పెన్షన్ అంటే గ్యాస్తో ఫిల్ చేస్తారు సస్పెన్షన్ని. సో గ్యాస్ ఫిల్లింగ్ మెషినరీ కూడా మన దగ్గర అన్నిటిలోనూ అవైలబిలిటీగా ఉంది. తర్వాత దీనికి ముందు వెనక డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ అండ్ ఫస్ట్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. ఈ మోటార్ బైక్ ఇండియాలో ఇండిజినస్ బైక్స్లో ఫస్ట్ లిక్విడ్ కూల్ బైక్ ఇది. ఈ కార్యక్రమంలో వరుణ్ బజాజ్ ఎండీ పద్మజ, బజాజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు లైఫ్ స్టైల్లో వచ్చిన టిప్.
వణికించే చలిలో పొగలు కక్కే కప్పు కాఫీ తాగితే చాలు తనువుకే కాదు మనసుకు వెచ్చని స్వాంతన లభిస్తుంది. అయితే ఈ కాఫీకి బదులు కమలా ఫలాన్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే చాలు శరీరానికి తక్షణ శక్తి అందటమే కాదు ఆరోగ్యం కూడా అంటున్నారు వైద్య నిపుణులు. అదనపు కెలోరీలను నియంత్రించాలనుకునేవారు రోజుకో పండును తీసుకుంటే సరిపోతుంది. దీనిలో ఉండే బీటా కెరోటిన్ శరీరంలోని కణాలను కాపాడుతుంది, కొత్త వాటి వృద్ధికి తోడ్పడుతుంది. కమలాఫలంలో లభించే పీచు అజీర్ణం, మలబద్ధకం, కొలెస్ట్రాల్ వంటి వాటిని దూరం చేస్తుంది. దీనిలో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలు, గోళ్లను దృఢంగా చేస్తుంది. సమృద్ధిగా దొరికే విటమిన్ సి వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు ఈ పండ్లకు ప్రాధాన్యమిస్తే మంచిది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీ వర్షం ధాటికి 2 నిండు ప్రాణాలు బలి. పాత బస్టాండ్ వద్ద చెట్టు కొమ్మ కూలి 2 మృతి, కారు ధ్వంసం. కృష్ణా డెల్టాకు సాగునీటిపై హైకోర్టులో పిటిషన్ వేయాలని టీడీపీ నేత దేవినేని ఉమా డిమాండ్. లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరిక. యూరో లాటరీ కేసులో నిందితుడు కోలా కృష్ణమోహన్ అరెస్ట్. ఈ నెల 8వ తేదీ వరకు రిమాండ్ విధించిన కోర్టు. లక్ష్మంపేట ఘటనలో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన దళిత సంఘాల నేతలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.